ఆరోగ్య అభిలాషులారా, నా ఈ కార్యక్రమాలన్నింటినీ వీక్షిస్తున్నటువంటి మీకు నేను ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో మీరందరూ కూడాను చక్కగా ఈ యొక్క పాయింట్స్ అన్నిటినీ కూడాను మీరు అవసరమైతే ఒక నోట్స్ తీసుకొని వీటిని ఒక రికార్డుగా పెట్టుకొని మీరు ఆపదలో ఉన్నప్పుడు, అవసరాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రికార్డుని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఎవరైతే మీ యొక్క బంధువులు కావచ్చు, మీ యొక్క మిత్రులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా తెలిసిన వారు కావచ్చు, దూర బంధువులు కావచ్చు, ఎవరైతే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారో ఎవరైనా మీకు ఫోన్ చేసినా లేదా మీ పక్క నుండి మీకు చెప్పినా మీరు వెంటనే వారికి ఈ వీడియో షేర్ చేయండి. వారికి వెంటనే మీరు ఈ పాయింట్ని గుర్తించి వారికి ప్రెజర్ చేయండి. ఈ విధంగా మీరు చేయడం ద్వారా ఆపత్కాలంలో, ఎమర్జెన్సీలో మీరు వారిని రక్షించిన వారు అవుతారు. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, ప్రతి క్లాస్ని మీరు విడవకుండా చాలా చక్కగా నేర్చుకొని మీరందరూ కూడాను మీ ఆరోగ్యం మీ చేతుల్లో, రివర్స్ లో మన ఆరోగ్యం మన చేతుల్లో అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్కరూ మీకు మీరు మీ కుటుంబానికి డాక్టర్ అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఆరోగ్య అభిలాషులారా, ఈరోజు ఈ కార్యక్రమంలో మనము చక్కటి ఒక అద్భుతమైనటువంటి ఆర్గాన్, రీప్రొడక్టివ్ ఆర్గాన్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. అది ఏమిటి మీరు గెస్ చేయగలరా? దట్ ఈస్ నన్ అదర్ దాన్ కిడ్నీ. ఈ యొక్క కిడ్నీలు మన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని ఇది ప్యూరిఫై చేయడం జరుగుతుంది. మన దేహంలో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ని ఇది ప్యూరిఫై చేయడం జరుగుతూ ఉంది. వాటర్ని ఇది ప్యూరిఫై చేయడం జరుగుతూ ఉంది. మన దేహంలో ఉన్నటువంటి విష మలినాలను కూడా మన కిడ్నీలు ప్యూరిఫై చేస్తాయి. ఆరోగ్య అభిలాషులారా, మరి కిడ్నీ ఫెయిలియర్స్ ఎందుకు అవుతున్నాయి? కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తున్నాయి? కిడ్నీలో ఈ యొక్క ప్రోటీన్ ఎందుకు అధికంగా బయటికి వెళ్తూ ఉన్నది అని మనం గమనించడం చాలా చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క హార్డ్ ఫుడ్స్ అంటే ఫ్రై ఐటమ్స్ కానివ్వండి, బాగా ఉడికించినటువంటి ఆహారాలు కానివ్వండి, తెల్లటి ఆహారాలు కానివ్వండి, తర్వాత శరీరంలో ఏమవుతుంది, ఎప్పుడైతే కిడ్నీ డయాలసిస్ ప్రాపర్గా చేయదో ఈ బాడీలో ఉన్నటువంటి ప్రోటీన్ అంతా కూడాను బయటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. సో కాబట్టి మన కిడ్నీని మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి. మన కిడ్నీని మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి అని అంటే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు. మొదటిది, మీరు మీ యొక్క శరీర బరువును బట్టి, మీరు మీ యొక్క శరీరం యొక్క హైట్ని బట్టి ప్లస్ మీ వయసును బట్టి మీరు ప్రతిదినము వాటర్ త్రాగడం నేర్చుకోవాలి. ఏ వయసు వారికి ఆ వయసుకు తగ్గట్టుగా నీరు త్రాగడం చాలా ఇంపార్టెంట్. రెండవది, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడాను నేను ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన సలహా ఏమిటంటే, వెంటనే మీరున్న చోటులో వాటర్ త్రాగాలి అనుకున్నప్పుడు చక్కగా ఒక కుర్చీలో కానీ కింద కానీ మీరు కూర్చొని నీటిని నెమ్మదిగా ఒక్కొక్క గుటక నెమ్మదిగా చప్పరించుకుంటూ పుక్కులించుకుంటూ వాటర్ త్రాగడం మీరు అలవాటు చేసుకోండి. ఎవరైతే నేరుగా ఎత్తేసి గడగడ తాగుతూ ఉంటారో వారికి చాలా చాలా ఇంటెస్టైనల్ డిఫిషియన్సీ మరియు కిడ్నీ డిఫిషియన్సీలు వస్తాయి. అదేవిధంగా ఆరోగ్య అభిలాషులారా, ఈ యొక్క క్లాస్లో మీకు ఒక అద్భుతమైనటువంటి ఆక్యుప్రెషర్ కిడ్నీ పాయింట్ని మీకు ఈరోజు చూపిస్తున్నాను. మీరు ఈ పాయింట్ని గుర్తించి ఈ పాయింట్ని గనక మీకు గనక ఒకవేళ ఈ డిఫిషియన్సీ ఉన్నట్లయితే, కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పటికీ కిడ్నీలో యూరియా అండ్ కిడ్నీలో ప్రోటీన్ బాగా బయటికి వెళ్తున్నట్లయితే, ఇంకా బాడీలో పెయిన్స్ బాగా ఉన్నట్లయితే ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ చాలా చక్కగా మీకు ఉపయోగపడుతూ ఉంది. సో ముందుగా మనం ఆక్యుప్రెషర్ పాయింట్ ని గుర్తించుదాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క భాగంలో మనం ఇక్కడ ఆక్యుప్రెషర్ పాయింట్ ని ఇక్కడ మనము గుర్తిస్తూ ఉన్నాము. సో ఆరోగ్య అభిలాషులారా, ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్, మరి ఇటువైపు కూడాను ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ ని మనము గుర్తిస్తూ ఉన్నాము. సో ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ ని మనం నేర్చుకొని ఎలా చేయాలి? ప్రెషర్ పాయింట్ ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్
రిలీజ్. ఈ విధముగా మనము ఉదయకాలము సాయంకాలము ప్రతిదినము కొంతకాలం చేసుకున్నట్లయితే మీ కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు కరిగిపోతాయి, మీ కిడ్నీలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. అదే విధంగా ఆరోగ్య అభిలాషలారా, నీటి యొక్క శాతాన్ని చాలా చక్కగా మీరు బ్యాలెన్స్ చేయాలని కూడా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. సో ఇక్కడ ఇవ్వబడేటువంటి పాయింట్స్ ని మీరు ప్రెజర్ చేసుకొని మీరు అప్పటికప్పుడే వచ్చినటువంటి నడుము నొప్పి, అంటే కిడ్నీ స్టోన్ తో కూడినటువంటి నడుము నొప్పి, అబ్డోమినల్ పెయిన్ కూడా మీరు దీంతో కంట్రోల్ చేసుకోవచ్చు. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ.